హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బి జేఈ 03 ఆఫ్ 2024 సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో నోటీస్ రూపంలో ఇంకా రాలేదు కాబట్టి మనకు ఆర్ఆర్బి అహ్మదాబాద్ నుంచి అయితే నోటీస్ రూపంలో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది 23/12/2024 నోటీస్ ఫర్ వ్యూయింగ్ ఆఫ్ CBT1 క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్సెస్ అండ్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో CN నెంబర్ 03 ఆఫ్ 2024 జేఈ DMS అండ్ CMA సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ యొక్క అప్డేట్. సో మనకు ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకోవడానికి అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి లింక్ అనేది యాక్టివ్ లో ఉంచడం జరుగుతుంది. సో అది ఈ రోజు మనకు ఈవినింగ్ 6 నుంచి మనకు 28వ తేదీ రోజు నైట్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ అది దానికి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ రెస్పాన్స్ షీట్ ఏమైనా ఎర్రర్ ఉన్నట్లయితే ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి 50 రూపీస్ ప్లస్ చార్జెస్ అయితే పడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క 50 రూపీస్ అమౌంట్ పే చేయడానికి మనకి ఇక్కడ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ సంబంధించి ఈ నెల 28వ తేదీ రోజు నైట్ వరకు మాత్రం మనకైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎట్లాంటి రిప్రజెంటేషన్ అయినా రైల్వే అయితే కన్సిడర్ చేయదు. సో ఇప్పుడు మీరు అండ్ అదేవిధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యొక్క రెస్పాన్స్ షీట్ ని చూడడంతో పాటు క్విక్ గా మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి రీచెక్ చేసుకొని వెంటనే ఆబ్జెక్షన్ రైజ్ చేసి మీకైతే మార్క్స్ కలిసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే దయచేసి మీరందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని పోషం శ్రీనివాస్ 05@gmail.com కానీ లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకు ఫార్వర్డ్ చేసినట్లయితే మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ వెబ్సైట్ లో అండ్ అదేవిధంగా మన యొక్క యాప్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క షిఫ్ట్ తో పాటు వేరే షిఫ్ట్ లో రాసినటువంటి క్యాండిడేట్స్ యొక్క రెస్పాన్స్ షీట్స్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. దానివల్ల వేరే షిఫ్ట్ లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనేటటువంటి అవేర్నెస్ కూడా మీకు ఆన్ ది స్పాట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చినటువంటి ఎగ్జామ్స్ వల్ల కూడా హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రీసెంట్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి ALP 01 ఆఫ్ 2024 అండ్ అదేవిధంగా RPFSA యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు జేఈ క్వశ్చన్ పేపర్ పంపించినట్లయితే సేమ్ ఇదే సైట్ లో మీకు జేఈ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరైతే యొక్క ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక గైడెన్స్ లెక్క ఉపయోగపడుతుంది. అని మీ యొక్క సపోర్ట్ అనేది చాలా కావాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని మన యొక్క ఛానల్ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో మనకి ఈ విధంగా ఉన్నటువంటి అప్డేట్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి లింక్ లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ లింక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా చిట్ ఇంటిమేషన్ స్లిప్, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్, ఆబ్జెక్షన్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ టు జనరేట్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి రైల్వే ఆన్సర్ అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క రెస్పాన్స్ షీట్ ని మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి పోషం శ్రీనివాస్ 05@gmail.com కానీ లేకపోతే మన యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ద్వారా అయినా ఫార్వర్డ్ చేసినట్లయితే మన యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా మన యొక్క డేటాబేస్ లో ఇంక్లూడ్ చేసి మీ అందరూ కూడా ఫ్రీగా అవైలబిలిటీలో ఉంచడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.